హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. మీరు ఈరోజు మా వీడియోలో చూడబోతున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైన ఒక విషయం గురించి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు వివాదం. ఈ మెగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? దీని ఆలస్యం, ఖర్చు పెరుగుదల, రాజకీయ ఒత్తిళ్లు, ప్రదర్శకత లోపాలు ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఈ వీడియోలో మనం ఈ అంశాలన్నీ లోతుగా చర్చిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్తో ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. ముందుగా పోలవరం ప్రాజెక్టు గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని చెప్పొచ్చు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుందని భావించారు. ఈ ప్రాజెక్టు ఆలోచన తొలిసారిగా 1940లలో వచ్చింది. కానీ దీని అమలు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో ఇది ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారింది. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు మరియు 2024 నుంచి ప్రస్తుతం వరకు పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఆయన నాయకత్వం ప్రభావం చూపింది. కానీ ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న వివాదాలు ఆయనను కూడా వెంటాడాయి. ఫ్రెండ్స్, ఈ వివాదాలు ఏమిటి? ఎందుకు జరిగాయి? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట ప్రాజెక్టు ఆలస్యం గురించి మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్టు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. కానీ అనేక సాంకేతిక, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. 2017 నాటికి ఈ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్, స్పిల్వే వంటి కీలక నిర్మాణాలు దెబ్బతినడం, రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఆలస్యం జరిగిందని విమర్శలు వచ్చాయి. చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టును 2020లోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమైంది. వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు గారు విమర్శించారు. ఇక ఖర్చు పెరుగుదల గురించి మాట్లాడితే పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలు ఊహించని విధంగా పెరిగాయి. 2014లో ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 16,000 కోట్లుగా అంచనా వేయగా 2022కి ఈ ఖర్చు 50,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ ఖర్చు పెరుగుదలకు కారణాలు ఏమిటి? సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టర్ల మార్పు, రాజకీయ జోక్యం, భూసేకరణ ఖర్చులు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కాని విమర్శకులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఖర్చు అంచనాలు సరిగా నిర్వహించబడలేదని, పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే కాంట్రాక్టుల్లో ప్రదర్శకత లోపం. 2017 డిసెంబర్ నుంచి 2019 నవంబర్ వరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన ఎస్పీసీఎల్ ద్వారా టెండర్ ప్రక్రియలో బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు సృష్టించబడ్డాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో మనోజ్ వాసుదేవ్, పార్థసాని అనే వ్యక్తి పేరు కూడా వివాదంలోకి వచ్చింది. ఈ ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు కూడా జరిగింది. ఈ ఆరోపణలు చంద్రబాబు గారి ఇమేజ్పై తీవ్ర ప్రభావం చూపాయి. విమర్శకులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపించారు. అయితే చంద్రబాబు గారు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం ప్రదర్శకంగా పనిచేసిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆయన వాదించారు. ఇక ఈ ప్రాజెక్టు రాజకీకరణ గురించి మాట్లాడితే పోలవరం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు, రాజకీయ ఆయుధంగా కూడా మారింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలవరం ఒక రాజకీయ యుద్ధభూమిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోని గ్రామాలు మునిగిపోతాయని, పర్యావరణ ప్రభావం ఉంటుందని వాదిస్తూ ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరమైన, రాజకీయ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు గారు తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2024లో పోలవరం ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఆయన తొలి పర్యటనలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించి దాని పురోగతిని సమీక్షించారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టు 81.7% పూర్తయిందని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 6% పనులు పూర్తి చేసిందని టీడీపీ వాదిస్తోంది. అయితే విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, దాని ఆలస్యానికి గతంలో ఆయన ప్రభుత్వం కూడా కారణమని ఆరోపిస్తున్నారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్ మార్గాలను ఉపయోగిస్తోందని చంద్రబాబు గారు విమర్శించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పోలవరం ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగునీటి సమస్యలు తీరతాయి, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, వరదల నియంత్రణ సాధ్యమవుతుంది. కాని ఈ వివాదాలు, రాజకీయ ఆరోపణలు ఈ ప్రాజెక్టు పురోగతిని ఆటంకపరుస్తున్నాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు
2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దీనివల్ల కేంద్రం నుంచి నిధులు సమకూరాయి. అయితే ఈ నిధుల వినియోగంపై కూడా విమర్శలు వచ్చాయి. కొందరు ఈ నిధులను సరిగా వినియోగించలేదని, అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒక పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటి వివాదం ఈ ప్రాజెక్టును మరింత జటిలం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోని గ్రామాలు, పర్యావరణం దెబ్బతింటుందని వాదిస్తోంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి వారు అనేక చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు గారు ఈ వివాదాలన్నీ ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు. 2024లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారు. 2025లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టు కేవలం ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాధారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో లక్షలాది రైతులకు సాగునీరు అందుతుంది, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, వరదల నియంత్రణ సాధ్యమవుతుంది. కాని ఈ వివాదాలు, రాజకీయ ఆరోపణలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో అడ్డంకులుగా నిలుస్తున్నాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆయన అనేకసార్లు ఈ ప్రాజెక్టును సందర్శించి దాని పురోగతిని సమీక్షించారు. 2023లో ఆయన జైల్లో ఉన్న సమయంలో కూడా ఈ ప్రాజెక్టు పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఆయన అరెస్టు కేసు కూడా ఈ ప్రాజెక్టు వివాదంతో ముడిపడి ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు భవిష్యత్తు గురించి మాట్లాడితే 2025లోపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశముందని చంద్రబాబు గారు చెబుతున్నారు. కాని ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయి. భూసేకరణ, నిధుల కేటాయింపు, తెలంగాణతో వివాదం, సాంకేతిక సమస్యలు ఇవన్నీ ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అడ్డంకులుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పోలవరం ప్రాజెక్టు వివాదం ఒక రాజకీయ కథ మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాధారంతో ముడిపడిన అంశం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. కాని ఆయన దాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారు. అయితే విమర్శలు, ఆరోపణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వివాదంలో నిజమేమిటి? ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులోనే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ను కామెంట్స్లో రాయండి. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు టేక్ కేర్. బై బై.